అందరికీ నమస్కారం అండి. మాది శీల గ్రామం. నా పేరు పంపన్ శ్రీనివాసు. నేను 2013లో సర్పంచ్గా పోటీ చేశాను. ముందోసారి ఓడిపోయిన రెండోసారి 10 మంది సర్పంచ్గా పోటీ నగ్గాను. నగ్గడం కూడా వైసీపీలో నగ్గాను నేను. అప్పుడు తోట తిరుమతి గారు టీడీపీలో నగ్గింది, అధికార పార్టీలో ఉంది, అధికార పార్టీలో వచ్చాను నేను. అప్పటి నుంచి 11 నుంచి కూడా అధికార పార్టీలో ఉన్నాను, ఎప్పుడు కూడా మానలేదు. మొన్న రీసెంట్గా ఇప్పుడు మంత్రి గారికి కూడా ఆయనకే చేశాను, మన సుభాష్ గారికి కూడా నేను ఆయనకే చేశాను, ఎవరికి చేయలేదు కూడా. పార్టీ లేనప్పుడు కూడా మేము కష్టపడి పనిచేసాం పార్టీ విషయంలో. ఇచ్చినందుకు నాకు మా ఊళ్ళో గ్రామం, నేను సర్పంచ్గా అయిపోయినాక పాత గొల్లపాలెం వచ్చేసానండి. గొల్లపాలెం కాపాడుకుంటున్నాను. గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా మా ఊళ్ళో వేసారండి. మొన్న వేసినప్పటికి ఎవరికి అంటే టీడీపీకి అయితే బీసీకి అయితే 800 ఓటింగ్ ఉందండి, ఓసీకి అయితే 1400 ఓటింగ్ ఉంది. అదర్ బీసీ అతను గౌడేస్ అండి. ఇప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు మంటపట్టి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఇచ్చిన అతను 31 ఉన్నాయి. పార్టీ అధికారం పోలిపోద్ది. 800 ఓటంలో వాళ్ళకి ఇచ్చే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ బాగుంటుంది, లేదా 1200 ఇస్తే ఓసీకి ఇస్తే బాగుంటుంది. నేను ఆ మాట్లాడండి అంటే నేను సత్య గారు ఫోన్ చేసి అలాగని నేను సత్య గారితో ఫోన్ చేసి మాట్లాడాను సార్. మాట్లాడితే నువ్వెవడో చెప్పనన్నారు. అదే కదా సార్, నేను పార్టీలో పనిచేసిన ఫస్ట్ నుంచి నేను అడిగి హక్కుంది మిమ్మల్ని అంటే, నీ పని చూస్తారా గంట నీ ఇంటికి వస్తారా, నువ్వు ఏం చేస్తావు అని నా ఇంటికి కారు పంపించారండి. కారు గొల్లపాలెం పెట్రోల్ బొంగు పంపించారు. బొంగు దగ్గర పంపించి నన్ను అక్కడ కోట తాతపై ఉల్లర్జనరావు నన్ను పిలిచారట రమ్మని. నేను వచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ ఎక్కడ కారు ఎక్కమన్నారు. నేను లింగితో ఉన్నాను. నేను కారు ఎక్కడం దేనికన్నాను. మినిస్టర్ గారిని తిట్టామంటే నువ్వు బూత్ అన్నాను. నేను బూత్లో తిట్టలేదండి, కావాల్సి ఉంటే ఆయన్ని ఒక స్టేషన్లో ఏమంటే ఇస్తారు ఆయనకి క్రికెటింగు. నేను తిట్టుంటే నేను తిట్టలేదు బూత్ ఎక్కడానంటే, నువ్వు తిట్టేమంటున్నా రా అంటే మీ కారు మారని నాకు వాళ్ళ కారే వచ్చారు. మీ కారు మారని మా ఇంటికి వెళ్తే మరి నాకు వాళ్ళ కారు మరి మా ఇంటికి వచ్చారు. వాళ్ళ కారు వెనకాల మా కారులో 3-4 వచ్చి మంత్రి గారి ఇంటికి వచ్చామండి. వచ్చినట్టు తాతబ్బాయి గారు అర్జునరావు అబ్బాయి బయట ఉన్నారు. నేను వెళ్ళగానే డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆఫీస్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయినప్పటికీ వెంటనే పార్టీ ఆఫీస్ గడ వేసి ఈ లోన 15 మంది ఉన్నారు జనం. గడ వేసి జిమ్ పట్టుకుని నువ్వు నన్ను తిడతా పెట్టరని సత్యం గారు బుర్ర పట్టుకుని మొఖమే కొట్టరు. ఇంకా దెబ్బ ఫస్ట్ దెబ్బ అయినా ఇంకా అక్కడి నుంచి వెనకాలలో 15 మంది కూడా ఎలా కొట్టరు, కింద పడిపోయినాను. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి కేకలేసి తలుపులు తీస్తే కూడా వచ్చిన అర్జునరావు తాత అబ్బాయి వచ్చి అది కొడుతుంది తప్పు కదా మీరు తీవచ్చి అవుతుంది, అది చేయడం పొరపాటు కదా మీరు అని అంటే ఎంత ఆపలేదు సార్ ఆపలేండి. ఆయన పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోరండి. కొడుతుంటే కాళ్ళు తప్పు అయిపోయిందని పోటీ తిట్టపోతే తిట్టని కాళ్ళు పెట్టుకున్నానండి. అంత అలా కొట్టరు లోన నుంచి చంపేస్తారా నేను బతనవరు ఎక్కడ నిన్ను అని చెప్పేస్తాను. అదే పొద్దున్న నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళి అలా ఇంట్లో కూర్చున్నాను. పొద్దున్న కూడా కనీసం నేను ఫోన్ కూడా ఏం వెళ్ళి చేయలేదు. నాకు మా ఊళ్ళో ఎవరు పరామరి పోతే అలా కూర్చున్నాను. ఇందాక రామపురం సీఏ గారు వచ్చి నీ మీద ఎస్సీ ఎస్టీ కేట్ రాత్రి కూడా చెప్తున్నారు. రాత్రి విషయంలో కూడా కొట్టేటప్పుడు కూడా పేపర్లు 4 పేపర్లు సంతకం పెట్టించుకున్నాను. వైట్ పేపర్ మీద పెట్టించుకొని ఇక్కడ హాస్పిటల్ వచ్చారు. తీసుకొచ్చి ఇండియన్ చేయించారు. డాక్టర్ గారు వచ్చి ఓపీ రాయించారంటే ఓపీ లేదని సత్యం గారు మాట్లాడారు. ఎవరో తాళపాలెం ఎవరో అబ్బాయి ఉన్నారు ఆయన, అతనితో సత్యం గారు మాట్లాడి ఓపీ లేకుండా ఇండియన్ చేసి ఈసీసీ తీసి ఒంటికి పంపించారు. అంతే అండి. పొలం పిఠాపు మిషన్ కోసం వెళ్ళి వచ్చి ఇంటికాడ కూర్చొని అలాగే వీళ్ళందరూ బాబీ గారు వీళ్ళందరూ పరామరి వచ్చి కూర్చున్నారు ఇంటికాడ. ఇక్కడ రమ్మని నేను రానండి. రాత్రి తీసుకెళ్ళి కొట్టేసి తీసుకెళ్ళి కొట్టించారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారా రమ్మ తాతాబాయి అర్జున్ రమ్మంటే రాత్రి తీసుకెళ్ళి కొట్టేశారు, సూపర్ చెత్త కొట్టారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారా నేను రాను బాబు అక్కడికి అని నేను ఇంట్లో కూర్చున్నాను. అలా పొద్దుంచి కూర్చుంటే ఇందాక రామపురం సీఏ గారు అయ్యి వచ్చి జీప్లు ఎక్కించి చూసారట నన్ను రామపురం స్టేషన్కి. అంటారు మీ డిమాండ్ ఏంటి చెప్పండి. ఆ డిమాండ్ ఏం కదా సార్, ఇప్పుడు నన్ను ఓ కార్యకర్త వాళ్ళు పని చేసిన కష్టపడి నన్ను కొట్టవచ్చి పని అంటే నాకు అర్థం అవ్వట్లేదు. నేను వైసీపీ కూడా చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఎందుకు చెప్తాను, నేను 15 మంది కంప్లైంట్ ఇచ్చాను. 15 మంది కొట్టారండి. రాత్రి చంపేస్తారండి. నన్ను బుర్ర ఆసిపోందండి, బుర్ర పచ్చిపుండు మొక్కమాసి ఒళ్ళంతా కవుకు దెబ్బలు కొట్టేది ఈ పంతారు. పొద్దున్నుంచి హాస్పిటల్కి వెళ్దామంటే ఇంటి చుట్టూ పోలీసులు వెళ్ళినా కూడా ఇంట్లో బయటకి అలా ఒంట్లో ఫోన్ వచ్చిందని చేసి బయటికి వెంటనే కారెక్కించేసారు.
అది మాట్లాడదామని తీసుకొచ్చారండి, కిందకి తీసుకొచ్చి లోపల కారు ఎక్కించేసారు. మొత్తం వేవేస్తామండి. మొత్తం పోలీసు వారు వచ్చి 2 జీపులు. భోజనాలు పిల్లలకి ఎవరికి భోజనాలు కట్ట అంటే ఏం జరిగినా కూడా ఇలాగే చేస్తారు అసలని. పొద్దున మళ్ళీ అంటే సుభాష్ గారు టీడీపీ కార్యకర్తలు వాళ్ళ అబ్బాయితో మాట్లాడారండి. మా అబ్బాయి గారు మరి పొద్దున మా అబ్బాయిని పిలిపించి సుభాష్ గారు రమ్మనండి, కారులో కూర్చోబెట్టి నీకు లోన్లు ఇస్తాను, నువ్వు ఏం చేస్తావు, దేనికి ఏంటి అని అన్ని జాబ్ అడుగుతారు. ఇస్తాను. తండ్రిని చంపేసి సాయం చేస్తారండి. తండ్రిని చంపేసి కొడుకు జాబ్ చేస్తారన్నమాట. అంటే చంపేసేసి డబ్బులు ఇంత ఇస్తాననేసి అంటే ఇప్పుడు ఒప్పేసుకుంటారా? ఈయన దౌర్జన్యంగా చేశారు, ఈయన కొట్టారని కంప్లైంట్ ఇచ్చారండి.